స్థానిక ఎన్జిఓ నందు అనంతపురం జిల్లాలో ఉన్న ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు విజయం సాధించినందున దానిపైన జిల్లాకు సంబంధించిన దాదాపు 28 సంఘాలు ఎస్సీ అఖిలపక్ష కమిటీ నాయకులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరి ఎమ్మెల్యేలను మనం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పని, అది కూడా అనంతపురం నగరబొడ్డున ఉన్న లలిత కళా పరిషత్ అయితే సరిపోతుందని ప్రతి ఒక్కరూ మన నాయకులందరూ మరి సంఘాల నిర్వాహకులు కూడా చెప్తున్నందున మరి లలిత కళా పరిషత్తులోనే ఉంటుంది. కాకపోతే ఎమ్మెల్యేలు ఇద్దరు 2 డేట్లు 25 కానీ 26 కానీ అన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల్లో క్లియర్ చేస్తాము. 25వ తేదీ ఉంటుందా 26వ తేదీ ఉంటుందా అనేది మరి నారాయణ స్వామి గారు మరి అందరు తన ఆనంద్ వాళ్ళ దగ్గర మాట్లాడి కూడా మనము కులాయిని పిలుచుకొని మాట్లాడతాము. ఏదేమైనా కార్యక్రమానికి ఇప్పుడు కూడా అదే చెప్తాం. రేపొద్దున వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. సంఘానికి ఒక్కరు మాత్రమే స్టేజ్ మీద ఉంటారు. వాళ్ళ అనుచరులు వాళ్ళ కార్యకర్తలంతా కిందే ఉంటారు. అందరూ స్టేజ్ మీదకి ప్రతి ఒక్కరిని ఉండేవాళ్ళందరూ ఒక సంఘంలో 10 మంది ఉన్నారు, మా వాళ్ళంతా పైన ఉండాలంటే కుదరదు. ఎవరు అది జరగని పని. వాళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ సంఘానికి లీడర్కి మాత్రం తప్పకుండా రావాలి. ఆయన స్టేజ్ మీద ఉండాలి అంతే. ఇప్పుడు వాళ్ళ తరఫున 10 మంది స్టేజ్ మీద ఉండాలంటే కుదరని వ్యవహారము. దీన్ని గమనించుకొని నాన్ వెజ్ చేయాలని బాగా మన వాళ్ళకి ఆ రోజు ఆదివారం కాబట్టి తప్పకుండా భారీ ఎత్తున ప్రోగ్రాం కూడా అరేంజ్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. దీనికోసము ఫైనాన్స్ పరంగా కూడా ముఖ్యమైన వాళ్ళని కలుపుకొని మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డబ్బు విషయము నాకు తెలిసినంతవరకు పెద్ద ఇబ్బంది ఏం కనపడటం లేదు నాకు. కాకపోతే మనము ముఖ్యమైన వాళ్ళు ఒక 7-8 మంది పోతే డబ్బులు క్లియర్ అయిపోతే కార్యక్రమం భారీగా సక్సెస్ చేస్తుంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా అనంతపురం జిల్లాలో ఉండే దళితులు భారీ ఎత్తున చేసినారబ్బా ప్రోగ్రాం. అట్లా చేయాలా, మరి వాళ్ళని చూసుకొని మనం కూడా చేయాలని వేరే కులాసులు వేరే వర్గాలు కూడా ఆలోచన చేసే పరిస్థితి రేపు 26వ తేదీ అనంతపురం జిల్లాలో రావాలని, దీనికి మనమంతా సంఘాలుగా సహకరించాలని చెప్పని మీ అందరికీ పేరున సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగా. ఎస్సీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం చేసినటువంటి పెద్దలు దాసన్ గారికి, అదేవిధంగా కేపీ నారాయణ గారికి, వికేఎస్ ఆనంద గారికి, అదేవిధంగా ఎల్లమ్మ గారికి, తర్వాత బంగి నాగా గారికి, శివరామకృష్ణ గారికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నాయక నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ముందుగా అందరూ సంతోషించదగ్గ విషయం అని భావిస్తాను. ఎందుకంటే దాదాపు లక్షలాది మంది ఇదే జిల్లాలో మన మాదిగలు కానీ అధిక శాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉంటే 2 కూడా మాది ఎమ్మెల్యేలు కావడం, వారు గెలవడం కూడా అందరూ కూడా ఆనందించదగ్గ విషయం. ఇదే విషయాన్ని దాదాపు గెలిచిన తర్వాత మన ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ గెలిచిన సందర్భంలో కూడా అందరూ ముందు కూడా నేను ప్రతిపాదన తీసుకొచ్చాను. అలా మనం ఒకసారి చేస్తే బాగుంటుంది కూడా. రాజునాథ్ కలిసినప్పుడు మేము అంత ప్రతిపాదన చేసి ఆ రోజు ఎందుకో డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ అయినా కూడా ఆలోచించారు కాబట్టి సంతోషం. అయితే మన గత ఏదైతే మనం మాదిగ సమ్మేళన సందర్భంగా కొన్ని సంఘటనలు చోటు చేస్తున్నాయి, అవి మరొకసారి పునరావృతం కాకోకుండా, అటువంటి సమస్యలు రాకోకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగాలని చెప్పేసి దీనికి అందరూ కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అప్పుడు మాదిగ సమ్మేళనం సందర్భంగా చాలా రకాల కనీసం కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేకోకుండా వాయిస్ కూడా ఇచ్చేలేని పరిస్థితిలో చాలామంది కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మనం సభ నడపకపోయినా పర్లేదు, కానీ అటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దని చెప్పేసి ఏదైతే కమిటీ నిర్ణయిస్తారో ఆ కమిటీకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి నాకు ఏ బాధ్యత చెప్పిన ఈ యొక్క కార్యక్రమానికి నేను ముందు నడవడానికి సిద్ధంగా ఉంటా. అదేవిధంగా వెనక నుండి ఏం పని చేయమని నేను చేస్తాను. కాకపోతే మరొక్కసారి, ఎందుకంటే దాదాపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం యంత్రాంగం మొత్తం 2 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన పైన ఒక దృష్టి ఉంటుంది. అక్కడ ఎటువంటి చెడ్డ పేరు మనం తీసుకురాకోకుండా సజావుగా నడపడానికే ముందుకు రావాలని చెప్పుకుంటే, అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ భవన్ అని చెప్తారో అంబేద్కర్ భవనం పైన అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కనీసం ఏం చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని ఇంకో ప్లేస్ ఏదైనా కూడా డిసైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు విజ్ఞప్తి. అదేవిధంగా రీసౌండ్ ఎఫెక్ట్ అనేది పెద్ద సమస్య ఉంటుంది. ఎందుకంటే పైన పెట్టి లేదు మన కింద ముందులాగా
పెడదాం అనుకుంటే ఇంకో చోట ఏడేసారు, అక్కడే సరే ఇంకోటి సరే, దానిపైన మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి చేయండి. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మరి బడక్షీర సింగనమల శాసనసభ్యులైనటువంటి వ్యక్తులందరికీ ఇద్దరికి ఘనంగా సన్మానం చేయదలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసికట్టుగా వచ్చి మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు 25, 26 అన్నటువంటి ఒక సందిగ్ధాన్ని కమిటీ కూర్చొని ఒక 10 మంది కమిటీగా ఏర్పడి ఆ 10 మంది కమిటీల్లో మరి చర్చించి ఎవరిని పిలిచాలా, ఎవరిని మాట్లాడాలా, మరి 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 డబ్బులు ఎట్లా, రాబడి పోబడి ఎట్లా, మనకి ఎట్లా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎవరైనా పిలిస్తే బాగుంటుంది, వేదిక మీద ఎవరు అనేది ఒక కమిటీ ఆధ్వర్యంలో కూర్చొని మాట్లాడి దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి తొందరలో ఈ కార్యక్రమానికి అందరూ కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము పిలుపునిస్తున్నాం. జై భీమ్. ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష సమావేశానికి చేసినటువంటి ఉద్యమ నేతలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో ఉన్నటువంటి 2 మాదిగల ఎమ్మెల్యేలకి ఘనంగా సత్కరించుకొని సన్మానం చేయాలనే దిశగా ఈరోజు ఉద్యమకారులంతా కూడా సమావేశం పెట్టడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను కూడా పిలవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయానికి ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్తు లాగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి దిశగా తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు సీనియర్ నాయకులు దాసన్న, కేపీ నారాయణ గారు, మా ఆనందన్న గారు, నాగా గారు, ఉల్లాయపన్న గారు మొత్తం అందరం కలిసి ఈరోజు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విషయం ఏమనగా 14వ తారీఖున 14 సంవత్సరాల పాప పైన ఈడుగా గాన నాగరాజు అనే వ్యక్తి రేప్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ విషయం పైన ఎమ్మెల్యే గారికి తెలిసిన వెంటనే వారి పైన కఠిన చర్యలు తీసుకునే పోలీసులకు ఆదేశాలు ఇచ్చి నిన్నటి రోజునే అరెస్ట్ చేసి ఆ ముద్దాయిని జైలు పంపించడం జరిగింది. మొట్టమొదటిసారి దళిత ఆడబిడ్డ బాగా స్పందించి దళిత మహిళల పైన చేయేస్తే ఎవరికైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటానే విధంగా బండారు శ్రావణిశ్రీ గారు ఈరోజు వెళ్ళి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా అమ్మాయికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా అధికారులతో మాట్లాడి ఇప్పిస్తారని చెప్పి హామీ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా త్వరలోనే ఈరోజు కానీ రేపు కానీ మా దళిత సంఘాల నాయకులు కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి సింగనమల ఎస్సీ నియోజకవర్గమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా మీద దాడులు జరిగినప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఇలాగా స్పందించిన పాపాన పోలేదు. ఈరోజు వెంటనే అమ్మాయి స్పందించిన దానికి మరొకసారి సంఘాల తరఫున మన బండారు శ్రావణిశ్రీ గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్. మన ఉమ్మడి జిల్లాల మాదిగ పెద్ద దాసన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్క వివిధ సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దళిత ఎమ్మెల్యేలను సన్మానించాలా అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి సింగనమలకు సంబంధించి బండారి శ్రావణి గారు, మడకసిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారిని మరి దళిత ఎమ్మెల్యేలు కాబట్టి సన్మాన కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా దళితుల యొక్క ఐక్యతను, తర్వాత దళితులు కూడా చైతన్యవంతులుగా ఉన్నారు అని చెప్పనేసి సమాజానికి తెలియజేయడానికి ఒక వేదిక మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని కోరేది ఏమంటే, మరి అది ఒక సన్మాన కార్యక్రమం కాకోకుండా దళితుల యొక్క ఐక్యతకు సూచనగా మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం నిర్వహించి దాన్ని మన మాదిగ జాతి కలిసికట్టుగా ఉన్నారు, మరి మాదిగలే కాదు ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా ఉన్నారని చెప్పనేసి ఈ సమాజానికి మనం ఒక సందేశం పంపించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్క దళిత సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి సత్సాయి డిస్ట్రిక్ట్ నుంచి మా వంతు ఎటువంటి సహకారం అవసరమన్నా
లేకంటే ఎటువంటి బాధ్యతలు అప్పగించినా కూడా చేయడానికి ముందుంటామని చెప్పనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సింగనమల నియోజకవర్గంలో పుట్టినదానికి ముందు తర్వాత ఉంది. ఎందుకంటే ఇద్దరు మాదిగలు, ఒకరు మా ఊరి వాళ్ళ ఊరు ఎంఎస్ రాజారావు ఉంటారు, మా ఊరికి వెళ్ళాలి, మాకు వాళ్ళకి 8 కిలోమీటర్లు. మళ్ళీ మన దళిత బిడ్డ ఉత్తరాజాంధ్ర మండలం చిత్తలాపడానికి గ్రామానికి చెందారు. అంటే మాకు మొదటిసారిగా స్వాతంత్రం తర్వాత కూడా మాకు రిజర్వేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి స్థానికులు ఎమ్మెల్యేలు అయినారు. స్థానికంగా బండారు స్వామి ఎమ్మెల్యే అయితే అదే సింగనమల మండలానికి చెందిన ఎంఎస్ రాజుకు మడకచర్ల టికెట్ ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే పదవి దక్కింది అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిని కలిపి సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఆలోచన చేసినటువంటి పెద్దలు నాన్న కావచ్చు, మన దాసన్న కావచ్చు, ఎల్లన్న గారు కావచ్చు, నాగన్న గారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేశాను. ముందుగా అనుకుంటే మనలాగా మాదిగ సభలాగా అంటే అట్లా కొద్దిగా డిస్టర్బెన్స్ రావడం జరిగింది. అట్లా కాకుండా ఈసారి అందరినీ కలుపుకొని చేయడం అనేది చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఇలాంటి సభ కూర్చోకుండా ఒక సంఘటన జరిగింది. నేను అందరికీ కొంతమంది తెలిసినచ్చు, కొంతమంది తెలియకపోయవచ్చు. ఒక దళిత దాదాపు అంటే 14 సంవత్సరాల పాపం నారపల్లిలో జరాక్షి రేప్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. నైట్ నిన్న మొన్న మధ్యాహ్నం జరిగితే దాంట్లో ఒక సాక్షి విలేకరి మన వాళ్ళకి ₹1,00,000 డబ్బులు ఇచ్చి దాన్ని రిలీజ్ కాకుండా ఇద్దరు చేయడం చూశారు. నాకు తెలిసిన తర్వాత 12 గంటలకు ఎమ్మెల్యే గారికి మెసేజ్ చేసాము. దాని ఇస్తానంతా మన సీనియర్ నాయకులంతా దిగితే అంతా అలాగైపోతుంది, తెలిసి మొన్ననే కాబట్టి ఇమీడియట్గా స్పందించాలంటే నైట్ అయితే కేసు కట్టించి వారి డిమాండ్ కూడా పంపించడం జరిగింది మన బండారు సార్ గారు. కాబట్టి మన ఎమ్మెల్యేలు కాబట్టి ఈరోజు స్పందించారు. గతంలో నాలుగు మండలంలో ఒక అబ్బాయిని చదివినప్పుడు పద్మావతి గారు స్పందించలేదు. ఎందుకంటే ఆమె రెడ్డి వారి కాబట్టి స్పందించలేకపోయింది, కీలుబొమ్మలాగా ఉంది. అలా కానీ ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకునేటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు అలాగే ఉన్నారు. రాజు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వీలైతే ఎంతటైనా కానీ ఎదిరించి టికెట్ తెచ్చుకున్న ఘనత ఒక దళిత ఈరబడినప్పుడు మనకు బండారు ఫ్యామిలీ అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆ అమ్మాయి ప్రతిరోజు అంటే సంఘాల నాయకులు నాకు రిక్వెస్ట్ చేసినారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నా కోసం కోరన్నారు. నేను కూడా ఏదైనా సంఘాల నాయకులు చేయాలనుకుంటే సమయం సందర్భం వస్తే కలవమని అక్కడ మంది ఏ రెడ్డిలో ఎవరినైనా తీసుకొచ్చి కలవాల్సిన అవసరం లేదు. మన నాయకులు డైరెక్ట్ వచ్చి నాతో కలిస్తే వాళ్ళకి నేను నాకు సహాయం చేసే ఉపయోగపడ్డది కూడా చెప్తున్నది. కాబట్టి పెద్దలంతా ఏది నిర్ణయిస్తారో ఆ నిర్ణయం మేరకు మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉద్యమంగా తెలియదు. ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గౌరవ అధ్యక్షులుగా దాసన్న గారు వ్యవహరిస్తున్నందుకు గాను, సీనియర్ నాయకులు కేపీ నారాయణ గారు, మన ఎస్సీ ఎస్టీ బిజినెస్ కమిటీ నెంబర్ ఇలాంటి గాను, అదేవిధంగా మన ఆనందన్న గాను, నాగా అన్న గాను, మన కులాయప్పన్న గారు, ప్రతి ఒక్కరికి నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నందుకు గాను సంతోషంగా నేను అభినందిస్తున్నా అన్న. ఎందుకంటే రాజు గారు ఒకసారి తీసుకుంటే దళిత ఉద్యమాల్లో యాక్టివ్గా పనిచేసినందుకు గాను ఈరోజు ఒక రాజకీయ పార్టీ గుర్తించి ఆ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే పదవి ఇవ్వడం అన్నది ఆశామాసైనటువంటి విషయం కాదు. అలాంటి స్థాయికి ఉద్యమ లీడర్ వెళ్ళినారంటే అలాంటి నాయకుడిని మనము ఇంకా సన్మానం చేసే విధంగా లేట్ అయింది అనేది నేను కూడా అనుకుంటున్నాను. ఇవాళకి ఎప్పుడో జరిగిపోవాల్సిందే. బండారు శ్రావణి గారు కూడా ఆ కులంలో పుట్టినందుకు గాను ఎన్నో విధాలుగా పార్టీ టికెట్ వచ్చినా కూడా గెలుపు కోసం శత విధాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా, నాయకురాలుగా ఆయనను కూడా అభినందించాలా. అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాది కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం కూడా చాలా గొప్ప పరిణామం. కాబట్టి వాళ్ళందరినీ సన్మానించే విషయంలో పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా వంతుగా ఏదైనా బాధ్యత నాకు తెలియజేస్తే కూడా ఆ బాధ్యతను ముందుండి కూడా నెరవేర్చే విధంలో ముందుంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా షెడ్యూల్ కులాలు 59 కులాల్లో మన బిడ్డలైన శ్రావణి గారు, అలాగే సామాజిక ఉద్యమాల్లో ముందుకెళ్తూ అన్ని రంగాల్లో కూడా మన జనాన్ని కూడా ముందుకు నెడుతూ అనేకమైన సమస్యలు పోరాడుతూ ఎంఎస్ రాజారావు గారు కూడా ఎలక్షన్లో నిలబడి గెలవడం అనేది చాలా అద్భుతం. ఇటువంటి వ్యక్తులు మనం సన్మానించాలి కంపల్సరిగా.
ఎందుకంటే ఇప్పుడు కొంచెం జాబ్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేస్తే కూడా ఇంకా నిర్లక్ష్యం అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా వారిని గౌరవంగా మన దగ్గర 10 రోజుల క్రితం జరిగింది బీసీలు అంటే అంబికలక్షణ కానీ మిగతా గెలిచిన వాళ్ళందరూ పిలిపించి వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు. మనం చేయకపోవడం లేట్ చేసామనుకుంటున్నాను. అందుకోసం త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. అలాగే అంబేద్కర్ భవన్ అయితే వద్దు, ఎందుకంటే అంబేద్కర్ భవన్లో రీసౌండ్ వస్తుంది, ఒక్క మాట కూడా వినపడుతుంది. రెండోది జడ్పీఆర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఉన్న వాతావరణం కానీ బయట అట్మాస్ఫియర్ కానీ ఏదైనా ఇబ్బంది లేకుంటుంది. అదే కాకుండా మన సంఘాల్లో సమస్య ఇంకోటి ఏముందంటే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఎక్కాలని చూస్తారు. ఆ విషయంలోనే మనకి ఇంత సమస్య వచ్చినట్టు కూడా ఒకసారి రాములు సార్ మేము హైదరాబాద్లో కలిసినప్పుడు రాములు సార్ ఏమన్నా మీ అనంతపూర్ పెద్ద డిస్టర్బ్ చేస్తారయ్యా, నేను వచ్చినప్పుడు నన్ను ఉపయోగించుకొని మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకొని చేయించుకోండి. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మిగతా వాళ్ళందరూ కానీ అందరు కూడా చేస్తారు. మీరు అటు ఉపయోగించుకోకుండా వాడెక్కలేదు ఈడెక్కలేదు ఫోటో ఆ ఫోటోల కోసం మీరు ఇంతవరకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఒక్కో సంఘం నుంచి ఇద్దాం, ఎందుకంటే సభ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క సంఘం నుంచి ఇద్దరు ఎక్కించుకుంటే బాగుంటుంది అని నాకు ఆలోచన, సజెషన్ అంతే. మాత్రం దాన్ని పాటించాలని. అంతేకాకుండా నాకు కూడా ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలు డబ్బు పరంగా కానీ పని పరంగా కానీ రెండు దానికి సిద్ధపడి కట్టుబడి ఈ యొక్క సభాపక్షాన నేను న్యాయం చేస్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం నమస్కారం. నా పేరు మురగా రమేష్ బాబు. నేను బాబాలో మీరు ఉన్న సింగపల్ యాస్పిరెంట్ కూడా లాస్ట్ టైం ఐవేఎస్ వాళ్ళు వచ్చారు. జస్ట్ ఫ్యామిలీకి నాకు టచ్లో వచ్చేసి ఫ్యామిలీకి వచ్చింది సంతోషం. ఎందుకంటే ఎవరైనా ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో మన ఎస్సీ బిడ్డలు అయినటువంటి శ్రావణి గారికి రాజు గారికి సన్మాన కార్యక్రమం అనేది చాలా సంతోషపడిన విషయం. ఇది చాలా మంచి నిర్ణయం కూడా. ఈ నిర్ణయం మాత్రం అనుకోకుండా అమలు పరిచే విధంగా ఉండాలి. అమలు పరచాలంటే అందరూ సహకారం కావాలి. నేను ఎక్కువ నేను తక్కువ నేను అది అనుకుంటే మనం సక్సెస్ కాదు. ప్రతి ఒక్కరూ ఈక్వల్గా కష్టపడాలి. కష్టపడిన కొద్దీ ప్రతిఫలం. కాబట్టి ఎటువంటి వేషాలు ఎక్కువకుండా మనం ఎందుకంటే ఉన్న సొసైటీలో మనం అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా వెళ్ళిపోతున్నాం, ముందుకు రాలేకపోతున్నాం. ముందుకు రావాలా అంటే ఇంకా పబ్లిక్లో మన విషయం కూడా బాగా మన కులాల విషయం బాగా తెలియాలంటే ఇట్లాంటి ప్రోగ్రాంలు కూడా కొంత సక్సెస్ చేస్తే ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వీళ్ళకి పిల్లలు పెట్టుకుంటే ఇలా ఉంటుంది, పిల్లల్లో చైతన్యం ఇలాగా ఉంది అని మనకు మంచి గుర్తింపు వస్తే మన ద్వారా మనకు మన ద్వారా మనకు బాగా ఉంటుంది. కాబట్టి నా నిర్ణయం ఏంటంటే నిర్ణయాలు మాత్రమే కాకుండా పని చేసే విధానాలు ఆలోచించేయండి ప్రజలందరూ. ఒకసారి నేను స్టేజ్ ఎక్కాలా నేను తక్కువ అనిపించలేదు అలాగే ఇదంతా మంచి ఫ్యామిలీ. ఈరోజు వేరే వాళ్ళకు ఉన్నంత యూనిటీ మనకి ఎందుకు లేదని ఒక్కసారి పునరాలోచించుకుంటే కారణాలు స్పష్టంగా తెలిసి ఇక్కడ. కానీ ఇది సందర్భం కార్యక్రమం దాని గురించి ఎక్కువద్దు, కానీ అందరూ కష్టపడతాం. ఎవరికి ఏ బాధ్యత అప్పు చెప్పినా దాన్ని కష్టపడతాం. మన సత్తా అనేది ఈ ఉమ్మడి జిల్లాలో చూపించాలని మరి ఒక్కసారి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. అలంకరించినటువంటి పెద్దలందరికీ ఉద్యమ సోదరులందరికీ బీసీపీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. దళిత శాసనసభ్యులైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి మరియు శ్రీమతి బండారు శ్రావణి గారికి సన్మానం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సన్మాన కార్యక్రమం జిల్లా నలుమూల మొత్తాన దళితులందరూ చూసి సంతోషపడే విధంగా సన్మానం చేయాలని నేను కూడా అనుకునే కళ్యాణ యుగంలో నిర్ణయించుకోవాలనే డేట్ ప్రాసెస్లోనే పెద్దలు రాసన్న గారు నిన్న ఫోన్ చేసి తమ్ముడు రమేష్ మన దళిత ఎంపీలకు మనం సన్మానం చేయాలి ఎస్సీ ఎస్టీ అభిపక్ష కమిటీ ఆధ్వర్యంలోన మనము మాదిగల సత్తా అంటే వీరు ఉన్నతమైన స్థాయికి మాదిగలు వెళ్దామంటే వీళ్ళు తోస్తూ వాళ్ళని సంతోషపడుతూ మనము ఒకరిని ఇంకా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించే విధంగా మనము ప్రోత్సహించాలనే దిశగా మనం సన్మానం చేయాలని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో పెద్దలు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా సంపూర్ణంగా పనిచేస్తూ మరియు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇందాక వెళ్ళాలన్న జిల్లా పరిషత్ చెప్పారు.
జిల్లా పరిషత్ అంటే నా అభిప్రాయము గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు జిల్లా పరిషత్లో చేస్తారు. మన ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాబట్టి ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటే ఆ ఫంక్షన్ హాల్కి ఒక 10,000 రూపాయల మొత్తాన నా వంతుగా నేను బీసీ ఆధ్వర్యంలో ఇస్తానని తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలని కోరుతున్నాను. అందరికీ జేబీ. మనం ఏదైతే ఎమ్మెల్యే గారిని సన్మానించాలనుకున్నామో ఆ సన్మాన కార్యక్రమానికి ఆ కార్యక్రమం భవిష్యత్తులో చరిత్రాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మన రాజు గారు కానీ శ్రావణి గారు కానీ చాలా పోరాట పటిమతో వాళ్ళ యొక్క పోరాటంతో మనం దృశ్యం. సో వాళ్ళని మన జాతీయంగా గౌరవించుకోవడం మన బాధ్యత. సో వేదిక అనేది అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి బ్రదర్ చెప్పినట్టు అంబేద్కర్ ఒక డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఆ సన్మాన కార్యక్రమం రోజు అంబేద్కర్ భవన్ డిస్టర్బెన్స్ కాబట్టి ఒక రోజు పెట్టవచ్చు. మనం దాన్ని ఏమన్నా రీసౌండ్ రాకుండా ఇంకొక డిస్టర్బెన్స్ చేయొచ్చు. సో వేదిక దానికన్నా వేరే చేసుకోవాలన్న అభిప్రాయం. సో ఈ కార్యక్రమంలో నేను కూడా ఏదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని కూర్చోడానికి జైబీ. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమానికి మామూలు సహాయ సహకారం చేస్తూ మనస్ఫూర్తిగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా హాల్కు సంబంధించి మన జిల్లా పరిషత్ చెప్పి హాల్ నందు నిర్వహిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. సన్మానించుకోవడము మనం మంచి పరిణామము. అక్కడైతే కొంత బాగుంటుంది, కొంత 500 మంది 800 మంది దాకా కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ భవన్ సౌండ్ వస్తుంది, అది సరైన ప్లేస్ అయితే కాలేదు. ఇండోర్లోనే పెట్టుకుంటే మంచిది, అవుట్డోర్ ఇండోర్లో. తర్వాత దానికి సంబంధించిన ఒకటి ఏదైనా నిర్వహణ కమిటీ టైప్ 5 మందిని అక్కడ వేసుకొని తీసుకొని దాన్ని ముందుకు నడిపించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పినట్టు అక్కడ స్టేజ్ మీద ఎవరు ఏం అనేది మాట్లాడుకుంటుంటే ఆడికి వచ్చిన తర్వాత నన్ను జనాలు కాకుండా నిజంగానే అది అంత డిస్టర్బ్ అయ్యింది. మాజీ సమ్మేళనం అనేది డిస్టర్బ్ అయింది. అయితే ఐక్యత అయితే చాటినాం. అదేవిధంగా ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా అంటే మిగతా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు పక్క జిల్లా ఎమ్మెల్యేలు కూడా తీసుకొని సన్మానం చేసినాం. ఎమ్మెల్యేలు ఎంపీలకి సన్మానం కూడా అయిపోయింది. అదేవిధంగా మనం కూడా మాల్యము మనము లక్షల మంది ఉంటున్నాము అని చెప్పుకోవడానికి అయితే చాటడానికి కూడా ఈ సన్మాన కార్యక్రమం చేయాలా. జిల్లా అభివృద్ధిలో కూడా వాళ్ళు కూడా పాల్గొని పాత్ర నిర్వహిస్తారని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా సహాయ సహకారాలు అందిస్తూ ఇది అభినందన సభని విజయవంతం చేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది.